నమో నారసింహ ఫెళఫెళ నుక్కు కంబమున బిట్టుగ బుట్టి హిరణ్యకశ్యపున్ చెలువుగ గర్భగోళమును జించి సమంచిత రక్తధారన్ గళగళ ద్రావి డింబకుని గాచిన దేవుడవంచు జాలగా కొలిచితినయ్యా నిన్ను దరిగొండ నృసింహ దయాపయోనిధి. దయాసముద్రుడవైన శ్రీ తరిగొండ లక్ష్మీ నృసింహదేవా, ఉక్కు కంబాన్ని ఫెళఫెళధ్వనులతో చీల్చుకుని ఆశ్చర్యకరంగా అవతరించిన నరసింహస్వరూప, హిరణ్యకశ్యపుని చంపి వాని గర్భగోళంలోని రక్తాన్ని గళగళ ధ్వనితో పానము చేసి పరమ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించిన దేవదేవుడవని మిక్కిలిగా నిన్ను భజిస్తున్నాను మహానుభావా, నీకు ప్రణామము అంటుంది నరసింహస్వామిని వర్ణిస్తూ తరిగొండ వేంగమాంబ. వైశాఖ శుక్ల చతుర్దశి రోజున భక్తులు నృసింహ జయంతిని జరుపుకుంటారు. విష్ణుమూర్తి దశావతారాలలో 4వ అవతారమే నరసింహ అవతారము. వైశాఖ శుద్ధ చతుర్దశి రోజుని స్వామివారు ఈ అవతారము దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. హిరణ్యకశిపుడనే రాక్షసుడు చాలా తెలివిగా నరులతో గాని మృగాలతో గాని పగలు గాని రాత్రి గాని ఇంట గాని బయట గాని ప్రాణమున్న వాటితో గాని ప్రాణము లేని వాటితో గాని ఆకాశములో గాని నేల మీద గాని అంటూ ఒక పెద్ద లిస్ట్ లాగా చెప్పి వాటితో తనకు మరణం లేకుండా వరమివ్వమని బ్రహ్మను కోరతాడు. ఇన్ని విషయాలను దాటుకొని విష్ణుమూర్తి స్తంభాన్ని బద్దలు కొట్టుకొని నరసింహుని రూపంలో అవతరించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంటా బయట గాని గడప మీద ప్రాణమున్నా లేనట్లుగా తోచే గోళ్లతో ఆకాశము నేల మీద కాకుండా తన ఒడిలో ఉంచుకొని ఆ రాక్షసుణ్ణి స్వామివారు అంతం చేస్తారు. హిరణ్యకశ్యపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుడిని శాంతింపజేయడం దేవతల వల్లే కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి శాంతించి లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహునిగా స్వామివారు దర్శనమిస్తారు. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే తనని కొలిచిన ప్రతి భక్తుడిని ఆదుకుంటానని స్వామివారు అభయమిస్తారు. నృసింహ జయంతి రోజున స్వామిని పూజిస్తే జీవితంలోని అవాంతరాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. తులసిమాలతో స్వామిని అలంకరించి వడపప్పు పానకాలను నివేదిస్తారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, నరసింహ అష్టోత్తరము, నరసింహ అష్టకము, నరసింహ సహస్రనామాలు పఠిస్తారు. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి స్వామివారి కటాక్షాన్ని పొందుతారు. నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాతంటూ నృసింహ గాయత్రిని జపించి అనారోగ్యాలు ఆపదల నుండి విముక్తి పొందుతారు. నృసింహ జయంతి రోజు ఉదయము నేను రాయచోటిలోని లక్ష్మీపురం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళాను. అక్కడ భక్తులందరూ కూడా స్వామివారి అభిషేకం చూడ్డానికి వచ్చారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హారతైతే ఇచ్చారు. నేను అభిషేకమైన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. పూర్తిగా అలంకారం అవ్వడానికైతే టైం పట్టింది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అనే మంత్రాన్ని స్వామివారి మంత్రాన్ని పఠిస్తే మృత్యువు దరిచేరకుండా ఆగిపోతుందని భక్తుల నమ్మకము.
కదిరి నృసింహుడు కంభమున వెడలే, కదిరి నృసింహుడు కంభమున వెడలే, విదితముగా సేవించరో మునులు అంటూ అన్నమాచార్యుల వారు నరసింహుడిని కీర్తిస్తారు. कुटुंबिनी सरसिजां वन्दे मुकुन्दप्रियां विद्यालक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. గోవింద 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 గోవింద. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదగి చూసిన అందందే గలడు దానవాగ్రణి వింటే అనే ప్రహ్లాదుని మాటను నిజం చేయడానికి, తన భక్తుని మాటను నిజం చేయడానికి హిరణ్యకశిపుడు స్తంభం మీద మోదగా, ఆ స్తంభము నుండి భక్తుడిని కాపాడడానికి స్వామివారు తీసుకున్న ఈ నరసింహావతారం. ఈ నరసింహ స్వామివారు సదా భక్తులను రక్షిస్తారు. నమో నారసింహ. ప్రహ్లాద వరద గోవింద గోవింద. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.